నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న ఉసిరికాయల పాకం చేసుకోబోతున్నాం. మా ఇంట్లోనే చిన్న ఉసిరికాయల చెట్టు ఉంది. ఈ ఉసిరికాయలు మీకు దొరికినప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ పాకం పట్టుకోండి. ఈ ఉసిరికాయల్లో సి విటమిన్ ఉంటుంది. 1-3 కాయల వరకే పొద్దున్నే పరగడుపున తింటే ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. బెల్లంలో ఐరన్ ఉంటుంది. శరీరం ఉక్కులా మారుతుంది. 2 కేజీలకు అరకిలో బెల్లం పడుతుంది. బెల్లాన్ని తురుముకుని దానిలో టీ గ్లాసు నీళ్లు పోసి తీగ పాకం వచ్చిన తర్వాత ఈ ఉసిరికాయల్ని వేసుకోవాలి. శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకుని తడి లేకుండా ఆ పాకంలో వేసుకోవాలి. ఆ పాకం దగ్గర పడిన తర్వాత పొయ్యి మీద నుంచి దించి ఒక ప్లేట్లో వేసుకుని చల్లారిన తర్వాత తడి లేకుండా సీసపు గ్లాసు ఈ ఉసిరికాయల పాకం దానిలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. నీళ్లు తీసుకుని ఉసిరికాయల్ని ఆ నీళ్ళల్లో వేసుకుని శుభ్రంగా 1-3 సార్లు కడుక్కొని రేపు వీడియోలో చిన్న ఉసిరికాయల పచ్చడి వస్తుంది. చూడండి. ఒక గుడ్డ తీసుకుని మనం శుభ్రంగా కడుక్కున్న ఉసిరికాయల్ని దాని మీద వేసుకుని ఆరబెట్టుకోవాలి. శుభ్రంగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. రెండు 3 గంటలు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న ఉసిరికాయల్ని తడి లేకుండా ఆరబెట్టుకున్న కాయల్ని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి మందపాటి డేక్షా పెట్టుకుని దానిలో ఉసిరికాయలకి తగినంత బెల్లం వేసుకోవాలి. దానిలో టీ గ్లాసు నీళ్లు పోసుకోవాలి. దాన్ని ఒకసారి గెంటి పెట్టి కలుపుకోవాలి. బెల్లం ఉసిరికాయలు ఉంటే సరిపోతుంది ఉసిరికాయల పాకానికి. బెల్లం కరిగిన తరువాత ముందుగా ఉసిరికాయలు తడి లేకుండా ఆరబెట్టుకున్న కాయల్ని ఉసిరికాయల్ని వేసుకోవాలి ఆ పాకంలో. నేను తక్కువ మోతాదులోనే చేశాను. మీకు ఎక్కువ కావాలంటే ఇంకోసారి చేసి చూపిస్తాను. ఉసిరికాయలు మెత్తబడే వరకు ఆ పాకంలో ఉడికించుకోవాలి. గెంటి పెట్టి తిప్పుకుంటూనే ఉండాలి ఆ పాకం దగ్గర పడే వరకు. ఉసిరికాయలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇంకోసారి గెంటి పెట్టి కలుపుకోవాలి.
ఉసిరికాయలు మెల్లిగా రంగు మారుతా ఉంటాయి. ఉసిరికాయల పాకం రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకుని రోజు పొద్దున్నే తినండి. 1-3 కాయల వరకు సి విటమిన్ వస్తుంది. మనం తయారు చేసుకున్న పాకాన్ని ఒక గిన్నె తీసుకుని దానిలో వేసుకుంటే ఉసిరికాయల పాకం రెడీ.